హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. నా పేరు మోహన్ అండ్ నేను చేసే జాబ్ వచ్చి ఎంబెడెడ్ సాఫ్ట్‌వేర్ డిజైన్ ఇంజినీర్. అది కూడా ఏరోస్పేస్ డొమైన్‌లో చేస్తున్నాను. నాకు టోటల్ 3 ఇయర్స్ ఆఫ్ జాబ్ ఎక్స్‌పీరియన్స్ ఉందండి. సో, ఈ ఛానల్ ఈ ఛానల్ ద్వారా నేను వీడియోస్ పోస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చి, నేను ఏదైతే ఈ 3 ఇయర్స్ ఆఫ్ జాబ్ ఎక్స్‌పీరియన్స్‌లో నేను నేర్చుకున్న సాఫ్ట్‌వేర్ సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, లేపోతే నా 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 టోటల్ 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌ని నేను ఈ ఈ వీడియోస్ ద్వారా నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో అండ్ దట్ టు ఐ వాంట్ టు గైడ్ నేను కొంతమంది స్టూడెంట్స్ని లైక్ హూ వాంట్ టు లెర్న్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే వాళ్ళని నేను కొద్దిగా నేనేంటంటే గైడ్ చేద్దాము, నాకు తెలిసిన నాలెడ్జ్ని వాళ్ళతో షేర్ చేద్దాము అనే ఒక కాన్సెప్ట్తో నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాను. సో దట్స్ ఫర్ నా ఇది నా బేసిక్ ఇన్ఫర్మేషన్. అండ్ ఓకే, మనం ఇప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్లో మనం స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ వచ్చి నేను స్టార్ట్ చేసేది వచ్చి సి ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్. సి ప్రోగ్రామింగ్ నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సి ప్రోగ్రామింగ్. సో ఈ సి ప్రోగ్రామింగ్ గురించి ఎందుకన్నా అంటే అంటే ద స్టూడెంట్స్ అంటే ఎవరైతే స్టూడెంట్స్ కానీ లేకపోతే హూ వాంట్ టు లెర్న్ ది ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎవరైతే ఎంబెడెడ్ సిస్టమ్స్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో సో వాళ్ళకి సి అనేది ఈజ్ ఏ ఫస్ట్ స్టెప్. సో వాళ్ళకి సి అనేది ఫస్ట్ స్టెప్ అనమాట. సో వాళ్ళని మైండ్లో పెట్టుకొని మనం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంబెడెడ్ సిస్టమ్స్లో ఫస్ట్ స్టెప్ వచ్చి సి ప్రోగ్రామింగ్. ఓకేనా, స్టెప్ 1 సి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే దాని యొక్క హిస్టరీ ఈజ్ కంపల్సరీయా అంటే యాజ్ ఎ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే దీన్ని ఎవరు కూడా క్వశ్చన్ చేయరు. లైక్ హిస్టరీ ఆఫ్ సి ఏంటి, తర్వాత అసలు దాని యొక్క అసలు అది ఆ సి లాంగ్వేజ్ని ఎలాగా డెవలప్ చేశారు, దాని పాస్ట్ ఏంటి, దాని ముందున్న లాంగ్వేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఎవరు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు కూడా క్వశ్చన్ చేయరండి. క్వశ్చన్ చేయకపోయినా యాజ్ ఏ మనం జస్ట్ దాని యొక్క హిస్టరీ అనేది ఈ ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో నేను జస్ట్ దాని యొక్క హిస్టరీ వెరీ షార్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. సో జస్ట్ ఇట్స్ జస్ట్ లైక్ ఎ స్టోరీ. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న స్టోరీ కింద అనుకుందాం. మన దగ్గర పర్సన్ ఏ అనే ఒక ఆయన ఉన్నాడు, ఒక ఆయన బి అనే ఒక ఆయన ఉన్నాడు. ఏ అనే ఆయన, బి అనే ఆయన. ఏ అనే ఆయనకేమో హిందీ వచ్చు, బి అనే ఆయనకేమో తెలుగు వచ్చు. ఓకే, ఇవి తప్ప వీళ్ళకి ఏమి రావండి, ఏకి బికి. ఓకేనా, ఇప్పుడు ఈయనతో కమ్యూనికేట్ చేయాలి అంటే ఐదర్ ఈయన హిందీలో మాత్రమే కమ్యూనికేట్ చేయగలడు. ఈయనతో కమ్యూనికేట్ చేయాలి అంటే ఓన్లీ ఆ తెలుగులో మాత్రమే కమ్యూనికేట్ చేస్తాడు. అర్థమవుతుందా? సో ఇక్కడ వీళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి వీళ్ళ భాష తప్ప ఏమీ రాదు. ఫర్ సపోజ్ ఇంకొక పర్సన్ ఉన్నాడండి ఇక్కడ, ఆయన వచ్చి సి అనుకుందాం. ఒక పర్సన్ ఉన్నాడు, ఆయన సి. ఈయన ఏం చేస్తున్నాడు అంటే ఈయనకి హిందీ వచ్చు ప్లస్ ఏంటంటే తెలుగు కూడా వచ్చు. సో హిందీ వచ్చిన ఆయన ఏం చేస్తాడంటే ఈయన నుంచి హిందీ వింటాడు, ఈయనకేమో తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాడు. అప్పుడు వీళ్ళ ముగ్గురు మధ్యన కమ్యూనికేషన్ అనేది వెరీ సింపుల్ అంటే వెరీ సింపుల్ అయిపోతుంది. అప్పుడు అంటే ఏదైతే ముందుగా మనం డిఫికల్టీస్ కానీ ఫేస్ చేయాలి అంటే ఆ ముందు ఏదైతే వీళ్ళిద్దరూ ఏదైతే ఫేస్ చేశారో డిఫికల్టీ, ఆ యొక్క డిఫికల్టీ ఇప్పుడు అనేది క్లియర్ అయిపోతుంది కదా. ఫర్ సపోజ్ ఇక్కడ సి అనే ఆయన లేడు అనుకుందాం. ఓకే, ఈ సి అనే ఆయన లేడు, ఓన్లీ
బి అండ్ ఏ మాత్రమే ఉన్నారు. ఒకవేళ ఈయన ఏ అని ఆయన బితో కమ్యూనికేట్ చేయాలి అంటే ఈయన ఏంటంటే తెలుగు నేర్చుకుని ఉండాలి కదా, అప్పుడు మాత్రమే ఆయన బితో కమ్యూనికేట్ చేస్తాడు. అవునా కదా? సో ఇది ఒక ఆప్షను. లేదా మధ్యలో సి అనే ఒక పర్సన్ పెట్టుకొని ఆయనకి హిందీ ప్లస్ తెలుగు వచ్చి ఉంటే వీణ ట్రాన్స్లేట్ చేస్తాడు, ఆయన అర్థమవుతుంది. సో ఇది ఇస్ ద సెకండ్ ఆప్షన్. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ ఈ కాన్సెప్ట్ని ఇదే కాన్సెప్ట్ని మనం తీసుకెళ్ళి ఏంటంటే కంప్యూటర్ లాంగ్వేజ్లో ఎలా యూజ్ చేస్తాము అంటే, ఫర్ సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడండి, ఒక పర్సన్ ఉన్నాడు ఇక్కడ. ఓకే, ఈ పర్సన్ ఒక సిస్టంతో ఒక ల్యాప్టాప్తో కమ్యూనికేట్ చేయాలి అనుకుందాం. ఓకే, ఒక ల్యాప్టాప్తో ఆయన కమ్యూనికేట్ చేయాలి. ఓకే, ల్యాప్టాప్ అనుకుందాం. ఓకే, ఇది ఒక ల్యాప్టాప్. ఇది ఒక ల్యాప్టాప్. ఈయన ఏ అనే పర్సన్. ఈయన ఒక ల్యాప్టాప్తో కమ్యూనికేట్ చేయాలి అంటే ఈయనకి ఒక లాంగ్వేజ్ వచ్చు. ఫర్ సపోజ్ ఇంగ్లీష్ అనుకుందామండి. ఇంగ్లీష్ వచ్చు ఈయనకి. ల్యాప్టాప్కి ఇంగ్లీష్ రాదు, వేరే ఏదో భాష వచ్చు. ఓకే, వేరే ఏదో లాంగ్వేజ్ వచ్చు, దాన్ని XYZ లేదు దానికి వచ్చిన భాష వేరు. సో ఇప్పుడు వేరే ఏదో భాష వచ్చు అనుకుందాం. ఇప్పుడు ల్యాప్టాప్తో మాట్లాడాలంటే ఈ పర్సన్కి ఒకటి ఈ ల్యాప్టాప్కి వచ్చిన భాష అయినా వచ్చి ఉండాలి, లేదా వీళ్ళిద్దరి మధ్యన ఎవరైనా ఒక ట్రాన్స్లేటర్ అయినా ఉండి ఉండాలి. అంతే కదా? అయితే ట్రాన్స్లేటర్ అయినా ఉండి ఉండాలి, ఒక మిడిల్ పర్సన్ అయినా ఉండి ఉండాలి, లేదా ఈయనకి ఒక ల్యాప్టాప్ భాష అయినా వచ్చి ఉండాలి. సో కరెంట్లీ ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ ఏం జరిగిందంటే మళ్ళీ అదే సినారియో తీసుకుందాం. ఈ ఏ అనే వ్యక్తి ఒక ల్యాప్టాప్తో కమ్యూనికేట్ చేయాలి అని డిసైడ్ అయ్యాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన ఏం చేశాడంటే, ఒక మిడిల్ పర్సన్ని కాకుండా, ఎవరో మిడిల్ పర్సన్ లేకుండా ఈయన ఏం చేశాడంటే ఏదైతే ల్యాప్టాప్కి వచ్చిన భాష ఉందో ఆయన ఫస్ట్ ఇది ఏమో నేర్చేసుకున్నాడండి. ఆ లాంగ్వేజ్ని ఏమంటారంటే, ఏదైతే మిషన్కి రిలేటెడ్ మిషన్కి అర్థమయ్యే భాషని ఏమంటారు అంటే బైనరీ లాంగ్వేజ్ అంటారు. సో ఇది బైనరీ లాంగ్వేజ్. ఓకేనా? ఈ బైనరీ లాంగ్వేజ్ని ఈయన ఫస్ట్ నేర్చేసుకున్నాడు. ఇప్పుడు ఈయన కమ్యూనికేట్ చేయాలి అంటే ఎలా కమ్యూనికేట్ చేస్తాడో మనం చూద్దాం. ఇప్పుడు ఈయనేం చెప్పాడంటే ల్యాప్టాప్తో, ఓ మై డియర్ ల్యాప్టాప్, నువ్వేం చేస్తావంటే నేను నీకు ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ ఇస్తాను, దాన్ని ఇలా చెయ్యి. యాక్చువల్లీ తనకి ఏం కావాలంటే 2 + 1 = హౌ మచ్ అనేది ఈయన దీనికి ఇచ్చే ఒక క్వశ్చన్. అప్పుడు ఇదేం చేస్తుంది, ఈయన ఇది కంప్యూటర్తో ఎలా మాట్లాడతాడు ల్యాప్టాప్తో అన్నీ మనకు వస్తే, ఈయనకున్న క్వశ్చన్ అది కదా. ఈయన ఇప్పుడు ల్యాప్టాప్ భాష అయితే నేర్చేసుకున్నాడు కదా, ఇప్పుడు ఈయన ఎలా మాట్లాడతాడో చూద్దాం. ఈయన ఎలా రాస్తాడంటే 2ని 0 0 1 0, 1ని 0 0 0 1 ఇది ఇచ్చిన తర్వాత ఆ కంప్యూటర్ మనకి ఏమి ఇస్తుంది అంటే ఆన్సర్ 3 అని ఇస్తుంది. ఓకే, ఎలా ఇస్తుంది? ఇవి రెండు ప్లస్ చేస్తుంది, 1 1 0 0. సో ఇలా ఇచ్చిన తర్వాత ఇది దానికి ఇచ్చిన ఇన్పుట్స్. ఓకే, ఇది మనకి ఇచ్చిన అవుట్పుట్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మధ్యవర్తులు ఎవరు లేరు. ఓకే,
ఇక్కడ మధ్యవర్తులు ఎవరూ లేరు. ఉన్నదంతా ఒక పర్సన్, ఒక ల్యాప్టాప్. డైరెక్ట్గా ల్యాప్టాప్ తెలిసిన భాషతోనే కమ్యూనికేట్ చేస్తే వచ్చే అవుట్పుట్ ఇలా ఉంటుంది. అర్థమవుతుందా? మీరే ఒకసారి చూడండి. ఇలా మీరు ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ల్యాప్టాప్స్తో కానీ మొబైల్స్తో కానీ ఇలా మీరు కానీ ప్రోగ్రామింగ్ చేయాలి అంటే మీరు ఒక లైన్ ఆఫ్ కోడ్ రాయడానికి మీకు ఎంత టైం పడుతుంది? జస్ట్ ఇమాజిన్ అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశారంటే ఈయనకి ఇంకా చేస్తూ ఉంటే ఈయనకి ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ వచ్చింది. అయ్యో ఇంతని ఎందుకు కష్టపడాలి అని ఏం చేశాడు అంటే నెక్స్ట్ ఏం చేశాడంటే ఈయన ఓకే నేనెందుకు కష్టపడాలి, నేను మధ్యలో ఒక ట్రాన్స్లేటర్ని పెట్టుకుంటాను. ఆ ట్రాన్స్లేటర్ వెళ్ళి ఇక్కడ ఉన్న ల్యాప్టాప్తో మాట్లాడతాడు అని డిసైడ్ అయ్యాడు. అప్పుడు ఏం చేశాడు ఈయనకి వచ్చిన భాషని ఏదైతే ఈయనకు వచ్చో అది ఒక ట్రాన్స్లేటర్కి ఇచ్చాడు. ఈ ట్రాన్స్లేటరు తీసుకెళ్ళి కంప్యూటర్తో మాట్లాడుతుంది. సో ఈ ట్రాన్స్లేటర్ పేరు ఏంటంటే అసెంబ్లీ లాంగ్వేజ్. ఏంటండి? ఇది వచ్చి అసెంబ్లీ లాంగ్వేజ్. ఓకేనా? ఇది అసెంబ్లీ లాంగ్వేజ్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మనం ఏం చెప్తామంటే ఐ వాంట్ 1 + 2 = హౌ మచ్ అంటే ఈయనేం చేస్తాడంటే ఇదంతా కూడా ఏదైతే మిషన్కి అర్థమయ్యే భాషలో చెప్తాడో ఇది మనం ఏం చెప్తామంటే మిషన్ అయ్యే భాషలో కన్వర్ట్ చేసి మిషన్కి ఇచ్చేస్తే మిషన్ అర్థం చేసుకుని ఇట్ ఈజ్ ఈక్వల్ టు 3 అని ఇస్తుంది. బట్ ఇక్కడ మనం ఇచ్చే మెథడ్ ఎలా ఉంటుంది అంటే ఇందాక మనం ఇచ్చినట్టు 0s 1s అంతలా కష్టపడాల్సిన అవసరం లేదు. మనం జస్ట్ ఏమిస్తామంటే యాడ్ A, B. ఓకే, ఇలా సింపుల్గా ఇచ్చేసాం. ఎంత ఈజీగా ఉంది మనకి. A అనేది 1 అనుకుందాం, B అనేది 2 అనుకుందాం. ఓకేనా? A అనేది 1, B అనేది 2. ఇప్పుడు మనకంత హెడేక్ లేదు. మనం బైనరీలో కన్వర్ట్ చేసిన అవసరం లేదు, ఏం లేదు. జస్ట్ ఇలా ఇచ్చేస్తే అది అసెంబ్లీ లాంగ్వేజ్ తీసుకెళ్ళి దాని మిషన్కి ఏదైతే అర్థమయ్యే లాంగ్వేజ్ ఉందో బైనరీ కింద అలా చేసి అది కన్వర్ట్ చేసుకుంటుంది. సో ఇందాక నేను చెప్పినట్టు మనం ఏదైతే ఇచ్చామో అది ఆయన అర్థం చేసుకుని ఇక్కడ ఉన్న మిషన్కి ఇస్తాడు. సో మనకి ఏ ఇష్యూ లేదు. ఇంకా ఇది ఈజీగానే ఉంది కదా, చాలా ఈజీగా ఉంది కదా బైనరీతో పోలిస్తే. ఇప్పుడు ఈయనేం చేశాడంటే ఓకే కదా నాకు ఒక సో ఇక్కడ మెయిన్గా వచ్చిన ఇష్యూ ఏంటి అంటే పోర్టబిలిటీ. ఈ పోర్టబిలిటీ అంటే ఏంటి అంటే మన కరెంట్ సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఇప్పుడు మీ దగ్గర ఒక గేమింగ్ యాప్ ఉందండి. ఓకేనా? ఒక గేమింగ్ యాప్ ఉంది. ఇది ఎలాగంటే ఇది వచ్చి ఏంటంటే ఒక ఆండ్రాయిడ్ డివైస్లో పనిచేస్తుంది, ఒక iOS డివైస్లో ఇదేమో పని చేయట్లేదు అంటే అక్కడ ఇష్యూ వస్తున్నట్టే కదా. ఓన్లీ ఇది ఆండ్రాయిడ్ డివైస్కి మాత్రమే పనిచేస్తూ వేరే అదర్ డివైజెస్ కానీ అదర్ మిషన్స్లో కానీ ఇది కానీ పని చేయకపోతే అప్పుడు మనం డిజైన్ చేసిన ఒక అప్లికేషన్ అనేది ఇట్స్ నాట్ పోర్టబుల్. అర్థమైందా? ఇట్స్ నాట్ పోర్టబుల్. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం సో ఇది మేజర్ ఇష్యూ. ఏదైతే మనం అసెంబ్లీ కోడ్ అనుకుంటున్నామో ఈ అసెంబ్లీ కోడ్ అనేది ఫస్ట్ ఒక డివైస్లో ఒక మిషన్లో వర్క్ అయింది, సెకండ్ మిషన్కి వచ్చేసరికి ఇది వర్క్ కాలేదు. సో అది అసెంబ్లీ కోడ్లో వచ్చిన ఇష్యూ. సో అప్పుడు ఏం చేశారు అంటే వచ్చిన లాంగ్వేజ్, అప్పుడు పుట్టిన లాంగ్వేజ్ ఏంటి అంటే సి లాంగ్వేజ్. ఏంటండి?
అది సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్. ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది కదా, ఎందుకు ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క లాంగ్వేజ్లో ఉన్న దాని యొక్క డిఫికల్టీస్ మీకు క్లారిటీ వస్తున్నాయి కదా. ఫస్ట్ మన బైనరీ తీసుకుంటే ఒక హ్యూమన్ జీరోస్ వన్స్ రాయడం వల్ల ఎంతలాగా ఏంటంటే డిఫికల్టీ అయిపోతుంది ప్రోగ్రామింగ్ అనేది. సో నెక్స్ట్ ఏం చేసామంటే, ఓకే నా వల్ల కాదు బాబు, నేను ఇంక జీరోస్ వన్స్లో రాయలేను, నెక్స్ట్ ఏంటది నేను ఒకరిని పెట్టుకుంటాను, వాడిని నా భాషని మిషన్కి అర్థమయ్యే భాషలో మారుస్తాడు, వాడే ఈ లాంగ్వేజ్ అనుకున్నాం. ఏంటది? దట్ ఈస్ కాల్డ్ అసెంబ్లీ లాంగ్వేజ్. అసెంబ్లీ లాంగ్వేజ్లో ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, వాడు ఒక సిస్టంలో వర్క్ చేస్తాడు, ప్లస్ నెక్స్ట్ మిషన్లో అది అంత పోర్టబుల్గా వర్క్ చేయట్లేదు. సో అది అక్కడ వచ్చిన ఇష్యూ. అప్పుడు ఏం చేశారంటే సి లాంగ్వేజ్ని డిజైన్ చేశారు. ఎలా చేశారు, ఎందుకు చేశారు అనేది మీకు అర్థమైపోయింది కదా. సి లాంగ్వేజ్ రావడానికి మెయిన్ రీజన్స్ వచ్చి అది. ఓకేనా? ఒక లాంగ్వేజ్ వచ్చింది అంటే దాని ముందున్న లాంగ్వేజ్లో ఏదో అది సాటిస్ఫై చేయని కొన్ని థింగ్స్ని మనం ఈ కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సాటిస్ఫై చేస్తాము. అందుకే ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క లాంగ్వేజ్ వచ్చింది. సి తర్వాత C++, తర్వాత జావా, పైథాన్, ఇలా రావడానికి చాలా చేంజెస్ ఎందుకున్నాయి. సో ఒక లాంగ్వేజ్ అన్నిటినీ సాటిస్ఫై చేయలేదు మన యొక్క అన్ని సో దాని యొక్క ముందు లాంగ్వేజ్ యొక్క డిసడ్వాంటేజెస్ని మనం తీసుకుని నెక్స్ట్ డెవలప్ చేసే లాంగ్వేజెస్లో వాటిని యూజ్ చేస్తే ఈ ముందున్న డిసడ్వాంటేజెస్ని నెక్స్ట్ అడ్వాంటేజెస్ కింద మార్చుకోవచ్చు. సో అలాగా మనం అలా వచ్చిన లాంగ్వేజే సి లాంగ్వేజ్. అసలు ఇది ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సి లాంగ్వేజ్ అనేది ఎవరు డెవలప్ చేశారు? ఈస్ డెన్నిస్ రిచీ. ఓకే, డెన్నిస్ రిచీ అనే ఆయన సి లాంగ్వేజ్ని డెవలప్ చేశాడు ఇన్ ద ఇయర్ 1972. బేసిక్గా ఈ సి లాంగ్వేజ్ ఈ సి లాంగ్వేజ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎక్కడ యూజ్ చేశారు అంటే, డెన్నిస్ రిచీ అనే ఈయన యూనిక్స్ ఓఎస్ అనేది ఈయన ఏంటంటే డెవలప్ చేయబోతున్నారు. సో ఈ యూనిక్స్ ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ని డెవలప్ చేయడానికి, ఏదైతే బిల్డ్ చేయడానికి అప్పుడు యూజ్ చేసిన లాంగ్వేజే సి లాంగ్వేజ్. ఓకేనా? సో అలా వచ్చిందే ఈ సి లాంగ్వేజ్. ఈ సి లాంగ్వేజ్ ఎందుకు అంత యూజ్ చేస్తున్నాము అంటే, ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి, సెకండ్ అసెంబ్లీ వచ్చింది, తర్వాత సి లాంగ్వేజ్ వచ్చింది. దీన్ని ఎందుకు అంత సింపుల్గా యూజ్ చేస్తాం? ఫస్ట్ సి లాంగ్వేజ్ వచ్చిందంటే దీంట్లో ఏదో సంథింగ్ స్పెషల్ ఉంటుంది కదా, అది ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటంటే 3 types ఆఫ్ లాంగ్వేజెస్ ఉంటాయండి. 3 levels ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హై లెవెల్, మీడియం, then low. High level, medium level, low level languages, right? Low level ఎందుకు వచ్చింది, అసలు ఏంటి, ఇవన్నీ చూద్దాం. హై లెవెల్ లాంగ్వేజెస్ అంటే వాటికి ఏంటంటే వీటి ద్వారా మనం ఏం చేస్తామంటే, ఇవి జస్ట్ లైక్ ఏ అప్లికేషన్ కోడ్స్ రాయడానికి. అంటే ఇవి ఇంటర్నల్గా సిపియుతో కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం వీటికి లేదు.
సిపియు ఎలా వర్క్ చేస్తుంది, ల్యాప్టాప్ లోపల ఏమేం జరుగుతుంది, ఈ ల్యాప్టాప్ ఇంటర్నల్ ప్రాసెస్ అన్నీ కూడా దీనికి అవసరం లేదు. సో దిస్ ఈస్ కాల్డ్ హై లెవెల్ లాంగ్వేజ్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే జావా, పైథాన్, ఓకే, ఎట్సెట్రా. ఓకే, ఇది జస్ట్ మన అప్లికేషన్ డెవలప్మెంట్ వరకు యూజ్ చేస్తాం. ఇంటర్నల్గా ఈ ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుంది, లోపల కంట్రోలర్ ఏం చేస్తుంది, సిపియు ఏం చేస్తుంది అనేది దీనికి అంత ఫరక్ పడదు, అంటే దానికి అంత లేదు, అవసరం లేదు. నెక్స్ట్ వచ్చి లో లెవెల్ లాంగ్వేజ్, సారీ, నెక్స్ట్ వచ్చి మీడియం లెవెల్ లాంగ్వేజ్. సో మీడియం లెవెల్ లాంగ్వేజ్, ఈ మీడియం లెవెల్ లాంగ్వేజ్ ఏం చేస్తుంది అంటే, మీడియం లెవెల్ లాంగ్వేజ్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంకా ఈజీగా చెప్పాలి అని నేను ట్రై చేస్తాను. సో మనం ఒక ప్రోగ్రామింగ్ అని అన్నాం కదా, అది ఒక హార్డ్వేర్ మీద రన్ అవుతుందండి. ఓకేనా, అది ఒక హార్డ్వేర్ మీద రన్ అవుతుంది. ఈ హార్డ్వేర్ అనేది సిపియు అనుకుందాం. ఓకేనా, నేను ఫస్ట్ చెప్పిన హై లెవెల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది జస్ట్ అప్లికేషన్ వరకే చూస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి మీడియం లెవెల్ లాంగ్వేజ్, నెక్స్ట్ లో లెవెల్ లాంగ్వేజ్. ఈ మీడియం లెవెల్ లాంగ్వేజ్ ఏంటంటే ఇక్కడున్న హార్డ్వేర్తో కూడా కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే, ఈ లో లెవెల్ లాంగ్వేజ్ అనేది సిపియు రిలేటెడ్. ఓకే, ఏదైతే కంప్యూటర్కి అర్థమయ్యే భాష ఉంటుందో అది లో లెవెల్ లాంగ్వేజ్. ఈ మీడియం లెవెల్ లాంగ్వేజ్ అనేది ఇట్ విల్ కమ్యూనికేట్ విత్ త్రూ సిపియు ఆల్సో. సో దిస్ ఈస్ వాట్ మీడియం, హై, మీడియం అండ్ లో లెవెల్ లాంగ్వేజెస్. ఐ హోప్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం పాయింట్కి వస్తే, ఏదైతే అనుకుంటున్నామో, సో అసలు మన సి లాంగ్వేజ్లో స్పెషాలిటీస్ ఏంటి, దాని ఫ్యూచర్స్ ఏంటి అంటే, అది దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పోర్టబిలిటీ. మనం ఇందాక అనుకున్నాం కదా, ఏదైతే ముందు లాంగ్వేజ్లో మిస్ అయింది ఏంటి, పోర్టబిలిటీ. సో ఫస్ట్ థింగ్ ఈస్ పోర్టబిలిటీ. ఓకే, నెక్స్ట్ పోర్టబిలిటీ అయింది, నెక్స్ట్ వచ్చేది మాడ్యులారిటీ. సెకండ్ స్ట్రక్చర్. సో హియర్ స్ట్రక్చర్, స్ట్రక్చరల్ లాంగ్వేజ్, స్ట్రక్చరల్ మాడ్యులారిటీ అండ్ అప్లికేషన్. సో పోర్టబిలిటీ అంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయిందని అనుకుంటున్నాను నేను. పోర్టబిలిటీ ఇన్ ద సెన్స్, ఇందా చెప్పాను కదా, ఏదైతే ఒక మిషన్లో వర్క్ అయిందో సెకండ్ మిషన్లో కూడా, సెకండ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో కూడా ఆ లాంగ్వేజ్ అనేది ఏంటంటే వర్క్ అవ్వాలి. సో దట్ ఈస్ కాల్డ్ పోర్టబిలిటీ. నెక్స్ట్ స్ట్రక్చర్. సో వాట్ ఈస్ స్ట్రక్చర్? స్ట్రక్చరల్ లాంగ్వేజ్ అంటే ఇది ఒక పర్ఫెక్ట్ సింటాక్స్ని ఫాలో అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ స్ట్రక్చరల్. అండ్ మాడ్యులారిటీ. సో మనం ఇక్కడ మాడ్యులారిటీ ఇన్ ద సెన్స్, ఒక ఫంక్షనల్ వైజ్ మనం కోడ్ని రాయొచ్చు. అంటే ఫంక్షన్స్ యూజ్ చేసి ఒక మాడ్యూల్ కింద మన కోడ్ రాయొచ్చు. సో అది మాడ్యులారిటీ. సో ఇన్ డెప్త్గా వెళ్ళేటప్పుడు నేను ఫంక్షన్స్ ఏంటి, మాడ్యులారిటీ అంటే ఏంటి అనేది కూడా చెప్తాను. నెక్స్ట్ వచ్చి ది అప్లికేషన్స్. ఈ అప్లికేషన్స్లో మనం సి యూజ్ చేసి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఓకేనా, డిఫరెంట్ అప్లికేషన్స్ సో మనం క్రియేట్ చేయొచ్చు.
యాప్స్ అని పెట్టుకుందాం. సపోజ్ యాప్స్, డిఫరెంట్ అప్లికేషన్స్. ఈ అప్లికేషన్స్ అనేవి ఎక్కడ యూజ్ చేస్తాం? లైక్ లైక్ దట్ ఎంబెడెడ్ సిస్టమ్స్లో అప్లికేషన్స్ క్రియేట్ చేయడం, లేదా డ్రైవర్స్ డెవలప్ చేయడం, ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఎట్సెట్రా. సో దిస్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద సి అండ్ ఫీచర్స్ ఆఫ్ ద సి. సో మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక సింపుల్ మంత్ర చెప్తాను. సో ఇది మంత్ర అనుకోండి, లేకపోతే ఏదో మ్యాజికల్ వర్డ్ అనుకోండి, ఏదైనా షార్ట్ కట్ అనుకోండి, మీకు ఇది చాలా 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 అంటే చాలా యూజ్ అవుతుంది. హూ ఈస్ లైక్ వెరీ బిగినర్స్ ఉంటారో వాళ్ళకి ఈ మంత్ర చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో అందుకనే నేను ఈ మంత్ర ఇస్తున్నాను. లైక్ సి ఈజ్ ఫన్, సో లెర్న్ ఫుల్లీ డీప్లీ. ఎందుకు చెప్పాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఐ హోప్ మీకు ఇది కానీ నచ్చితే లైక్ చేయండి. లైక్ అలాగే నాకు మోస్ట్లీ లైక్ నా వే ఆఫ్ టీచింగ్ మీకు నచ్చిందా లేదా అనేది నాకు కావాలి. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ and mostly give a comments. Thank you.